హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ కలలోనైనా కలగనలేదే పార్ట్ 12. మురారి తన రూమ్ వైపు వెళ్తుంటే ఒక బైక్ తన కార్ని ఫాలో అవ్వడం చూసి కార్ సైడ్కి ఆపి రియర్ వ్యూ మిర్రర్లోంచి ఆ బైక్ మూవ్ అవుతుందా లేదంటే ఆగిందా అని చూడగా ఆగి ఉండడంతో కార్ దిగి బైక్ వైపుగా వెళ్తుండగా ఇంతలో ఎవరో పక్క నుంచి వచ్చి మురారి కడుపులో కత్తితో పొడిచారు. కానీ మురారి క్విక్గా రియాక్ట్ అయ్యి పొట్టలో దిగబోయిన కత్తిని చేత్తో పట్టుకున్నాడు. మురారి పొట్టలో దిగాల్సిన కత్తి కాస్త చెయ్యి అడ్డు పెట్టడంతో మురారి చేతిలో దిగబడిపోయింది. అతడు మురారి కడుపులో కత్తి దిగకపోవడంతో కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అయ్యి షట్ అనుకున్నాడు. షట్ అని అతని పెదవుల మధ్య నుంచి జారిన మాట ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది. మురారి చేతిలోంచి రక్తం ధారలా కారుతోంది. కత్తి మొన అతని పిడికిలి మధ్య ఇరుక్కుని ఉంది. నొప్పి మెదడుకి ఎక్కుతున్నా కళ్ళల్లో భయం కంటే కోపమే ఎక్కువగా కనిపించింది. కత్తి పట్టుకున్న చేతిని ఒక్కసారిగా తిప్పి ఎదుటివాడి చేతి మీద బలంగా కొట్టాడు. కత్తి నేల మీద పడి లోహపు శబ్దం రోడ్డంతా ప్రతిధ్వనించింది. ఎవడ్రా నువ్వు అని మురారి గర్జించాడు. అతని ఎదుట నిల్చున్నవాడి ముఖం హెల్మెట్లో దాగి ఉంది. కానీ ఆ కళ్ళలో మాత్రం తడబడడం స్పష్టంగా కనిపించింది. ప్లాన్ చేసిన దాడి ఇలా ఫెయిల్ అవుతుందని ఊహించలేదు వాడు. వెంటనే వెనక్కి అడుగు వేసి బైక్ వైపు పరిగెత్తాడు. మురారి నొప్పిని లెక్క చేయకుండా అతని వెనుకే పరిగెత్తాడు. చేతిలోంచి కారుతున్న రక్తం రోడ్డుపై చుక్కలుగా పడుతోంది. బైక్ స్టార్ట్ చేయబోతున్న వాడిని వెనుక నుంచి పట్టుకుని బలంగా నేలకేసి తోసేశాడు. ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. నువ్వెవరి మనిషివి అని మురారి అతని కాలర్ పట్టుకుని అడిగాడు. వాడు ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారిగా మురారి చేతిని వదిలించుకొని జోబులోంచి ఇంకో చిన్న కత్తిని తీశాడు. కానీ ఈసారి మురారి రెడీగా ఉన్నాడు. కాళ్ళతో ఆ కత్తిని తన్ని పారేసి అతని ముఖం మీద గుద్దాడు. హెల్మెట్ పక్కకి జారి పడిపోయింది. మురారి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. నువ్వా అని అతని గొంతులో ఆశ్చర్యం. ఆ ముఖం అతనికి తెలియనిది కాదు. గతంలో తన ఆఫీస్లో డ్రైవర్గా పనిచేసి అకస్మాత్తుగా ఉద్యోగం వదిలి వెళ్ళిపోయిన రవి. అప్పట్లో చిన్న గొడవ జరిగింది అంతే. అది ఇంతదాకా వస్తుందా? రవి నేలపై కూర్చుని రక్తంతో కలిసిన ధూళిని ఊపిరితో లోపలికి తీసుకుంటూ నవ్వాడు. నువ్వు బతికిపోతావని అనుకోలేదు సార్ అన్నాడు. ఎవరు పంపారు? మురారి కళ్ళలో మెరుపు. డబ్బు ఎవరిచ్చారు? రవి నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. కళ్ళు చుట్టూ తిరిగాయి. ఏదో చెప్పబోతున్నట్టు పెదవులు కదిలాయి. అంతలోనే రోడ్కి అవతల నుంచి మరో బైక్ ఇంజిన్ శబ్దం. హెడ్లైట్ కాంతి వాళ్ళ మీద పడింది. మురారి వెంటనే రవిని వదిలి నిలబడ్డాడు. ఇంకో దాడి అయితే ఎదుర్కోవడానికి రెడీగా. కానీ ఆ బైక్ ఆగలేదు. వేగంగా పక్కగా దూసుకెళ్ళింది. ఆ బైక్ మీద కూర్చున్నవాడి ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ రవి కళ్ళలో ఒక్కసారిగా భయం నిండిపోయింది. సార్, నాకు టైం లేదు అన్నాడు రవి. ఒక్కసారిగా లేచి పరిగెత్తాడు. మురారి వెంబడించబోయాడు. కానీ చేతిలో నొప్పి తీవ్రంగా పెరిగింది. రక్తం ఎక్కువగా పోతున్నట్టు అనిపించింది. అడుగు తడబడింది. రవి చీకట్లో కలిసిపోయాడు. మురారి రోడ్డుపై నిలబడి శ్వాస సర్దుకుంటూ చుట్టూ చూశాడు. ఇది సాధారణ దాడి కాదు. ప్లాన్ చేసి ఎవరో వెనుక నుంచి నడిపిస్తున్నారు. ఆ బైక్, ఆ హెడ్లైట్ ఏదో సంకేతం.
కార్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. చేతికి తాత్కాలికంగా హ్యాండ్ కర్చీఫ్ కట్టుకున్నాడు. స్టీరింగ్ పట్టుకుంటూ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. కళ్ళల్లో భయం లేదు, కేవలం ఒకే ఒక ప్రశ్న, ఎందుకు? కార్ స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ అంతకంటే ముందు ఈ విషయం ఎవరికి తెలుసు? ఎవరి మీద అనుమానం పెట్టాలి? హాస్పిటల్ పార్కింగ్లో కార్ ఆపి దిగాడు. ఎమర్జెన్సీ వైపు నడుస్తుంటే వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు అనిపించింది. తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు. కానీ ఫోన్ వైబ్రేట్ అయ్యింది. అన్నోన్ నెంబర్. మెసేజ్ ఓపెన్ చేశాడు. ఈరోజు నీ అదృష్టం బాగుంది మురారి, తదుపరిసారి అంత ఈజీ కాదు. మురారి ఫోన్ను గట్టిగా పట్టుకున్నాడు. పెదవుల మీద చిన్న చిరునవ్వు. గేమ్ మొదలైంది అని తనలో తానే అనుకున్నాడు. హాస్పిటల్ లైట్ల మధ్యకి అడుగు పెడుతూ అతని మనసులో ఒక నిర్ణయం పటిష్టంగా ఏర్పడింది. ఈసారి అతను కేవలం బాధితుడు కాదు, వేటగాడు కూడా. హాస్పిటల్ ఎమర్జెన్సీ డోర్స్ తెరుచుకున్నాయి. తెల్లని లైట్లు కళ్ళను గుచ్చుతున్నాయి. మురారి చేతిలోంచి కారుతున్న రక్తం నేల మీద చుక్కలుగా పడుతుండగా నర్సులు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్, ఏమైంది అంటూ. ఇంజురీ, చిన్న ఇంజురీ అని మురారి సింపుల్గా అన్నాడు. కానీ అతని చేతి పరిస్థితి చూసి వాళ్లకు విషయం అర్థమైంది. స్ట్రెచ్చర్ మీద కూర్చోబెట్టారు డాక్టర్. గాయం చూసి హో గాడ్ అని లక్కీ ఇంకో అంగుళం లోపలికి వెళ్ళి ఉంటే పరిస్థితి సీరియస్ అయ్యేది అన్నారు. మురారి కేవలం తల ఊపాడు. అతని మెదడులో మాత్రం మరో ఆలోచన. ఆ మెసేజ్ ఎవరు పంపారు? రవిని ఎవరు నడిపిస్తున్నారు? ఇంతలో హాస్పిటల్ కారిడార్ చివర్లో వేగంగా నడుస్తూ వస్తున్న ఒక రూపం కనిపించింది. నీలి దుపట్టా, ఆందోళనతో నిండిన కళ్ళు. రాధిక. ఆమె శ్వాస వేగంగా తీసుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. మురారి, ఏమైంది నీకు? ఆమె గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది. మురారి కాసేపు ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఏమీ కాదు రాధిక, చిన్న యాక్సిడెంట్. నన్ను చిన్నపిల్లలా చూస్తున్నావా? ఆమె కళ్ళలో కోపం, భయం కలగలిపి ఉన్నాయి. నీ చేతి మీద కత్తిగాయం, యాక్సిడెంట్ అంటావా? మురారి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. నీకు ఎవరు కాల్ చేశారు అని అడిగాడు. రాధిక ఒక్క క్షణం ఆగి, అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది, మురారి హాస్పిటల్లో ఉన్నాడు అని. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుసుకున్నాయి. అంటే వాళ్ళు రాధికని కూడా గమనిస్తున్నారు. డాక్టర్ డ్రెస్సింగ్ పూర్తి చేసి బ్యాండేజ్ కట్టాడు. రెస్ట్ అవసరం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. మురారి వెంటనే తల ఊపి ఇప్పుడే కాదు అన్నాడు. రాధిక ఆశ్చర్యంగా చూసింది. ఇది సీరియస్ విషయం మురారి గారు. తెలుసు, కానీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇప్పుడే పోలీసుల వద్దకు వెళ్తే వాళ్ళు దాక్కుంటారు. రాధిక కళ్ళలో భయం పెరిగింది. నీకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా ఇలా కూల్గా మాట్లాడుతున్నావు? మురారి ఆమె చేతిని మృదువుగా తాకి, నీ ప్రేమ నన్ను బతికిస్తుంది అన్న నమ్మకంతో ఇంత కూల్గా ఉన్నాను నవ్వుతూ చెప్పాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పానా? ఏదో పాపం మీరు హాస్పిటల్లో ఉన్నట్టు మెసేజ్ వచ్చింది, ఎలా ఉన్నారో ఏంటో అని చూద్దామని వస్తే దీన్నే ప్రేమ అంటారా? అయోమయంగా అడిగింది. ప్రేమని చెప్పాల్సిన అవసరం ఉండదు రాధిక, అది కళ్ళలో కనిపిస్తుంది అని అతను
మెల్లగా అన్నాడు. రాధిక ఒక్కసారిగా చూపు తిప్పుకుంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే టైం కాదు అని గట్టిగా చెప్పింది. నీ ప్రాణాల మీద దాడి జరిగింది, ఇది జోక్ కాదు అంది. మురారి చిరునవ్వు ఆపేసి, నాకది జోక్ అనిపించడం లేదు, కానీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే మనం కూల్గా ఉండాలి అన్నాడు. మనమా? ఆమె కనుబొమ్మలు పైకెత్తి అడిగింది. అవును, ఎందుకంటే నిన్ను కూడా వాళ్ళు ఈ గేమ్లోకి లాగేశారు అని ఇప్పుడే అర్థమైంది. రాధిక కాసేపు మౌనంగా నిల్చుంది. తర్వాత కుర్చీని మురారి దగ్గరకు లాగి కూర్చుని, సరే నిజం చెప్పు, ఎవరు నీకు శత్రువులు అని అడిగింది. మురారి లోతుగా శ్వాస తీసుకుని, విక్రమ్ గురించి తెలుసా నీకు? మీ కంపెనీ మాజీ పార్ట్నర్ అని పూజ చెప్పింది. అవును, అతని ప్రాజెక్ట్ని నేను స్టాప్ చేశాను కొన్ని ఇష్యూస్ వలన. అది లీగల్ ఇష్యూస్లో పడి అతనికి కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, నీ చేత దీని మూల్యం చెల్లించుకుంటా మురారి అని. రాజా నిద్రపోతూ ఉంటే ఫోన్ ఒకటే రింగ్ అవుతూ ఉంది. ఎవడ్రా ఈ టైంలో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేయగానే అట్నుంచి వికృతమైన నవ్వు వినిపించింది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ టైంలో కాల్ చేసి నవ్వుతున్నావు, చిప్పు దొబ్బిందా ఏంటి? కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుషా కృష్ణ, సైనింగ్ ఆఫ్.